కాండం 18వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు అక్కడ మనం చూసేది మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు ఉండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్దకు నిలిచి ఉండిరి. చాలు. అక్కడ చదివిన వాక్యంలో మనం చూస్తున్నాం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన ఏం చేస్తుండేవాడు? ఇశ్రాయేల్ ప్రజలకు నాయకత్వం చేస్తూ, లేకపోతే వారి చేసే వారి జీవిత ప్రవర్తనలు, వారి జీవిత అనుభవాలన్నింటినీ చూచి మోషే ఏం చేసేవాడు? తీర్పు తీరుస్తూ ఉండేవాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తీర్పు తీర్చే ఒక అనుభవాన్ని. అదే రీతిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు అక్కడ చదివిన మాట మీరు చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. చూసారా, ఇక్కడ రాయబడిన వాక్యంలో యేసుక్రీస్తు వారి యొక్క న్యాయపీఠం ఎదుట మనం అందరం ఏం చేసుకోవాలి? నిలబడి తీరవాలి. మోషే యొక్క నాయకత్వంలో, మోషే యొక్క తీర్పు తీర్చిన కాలములో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండేది. పొద్దున్న నుంచి తీర్పు తీర్చడం మొదలెడితే సాయంత్రంలోగా అది ముగించిపోయేది. కానీ యేసుక్రీస్తు వారు పెట్టిన తీర్పు దానికి ఏం లేదు, ముగింపు లేదు. అందులో మనం మన జీవిత అనుభవాలు, మనం చేసిన వాటిని అన్నింటినీ కూడా ఏం చేయాలి? లెక్క అప్పచెప్పుకోవాల్సి ఉన్నది. అందుకే ఒక విషయం, మోషే చేతిలో నుంచి మనం తప్పించుకున్న యేసయ్య చేతిలో నుంచి మనం తప్పించుకునేది సాధ్యం కాదు. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలుగా జీవించుచున్న మనం తీర్పుకి యోగ్యులు కాకుండా, ఇతరులకు తీర్పు తీర్చకుండా దేవుని యొక్క వాక్యాన్ని, దేవునిని భయభక్తి కలిగి జీవించిన ఎడల తీర్పుకు యోగ్యులు కాలేము. మోషే తీర్పు తీర్చడం వలన ప్రజలకు ఏం జరిగేది? మంచి రీతిగా నడవడానుకున్న విధి విధానాలు దేవుని యొక్క వాక్యం ద్వారా వారికి అందజేసేవారు. అదే రీతిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా ప్రతి దేవుని యొక్క బిడ్డ ఏం చేయాలి? దేవుని యొక్క తీర్పుకు లోబడి తీరాలి. మనం చేసినది మంచిదైనను చెడ్డదైనను వాటికి ఏం చేయాలి? లెక్క అప్పచెప్పుకోవాల్సిన. అందుకే మన వ్యక్తిపర జీవితంలో ఏముండాలి? భయము, భక్తి, దేవుని యందు ఆశ్రయం కలిగి జీవించుకోవాల్సినది. అన్నిటికీ లెక్క ఒక్కరోజు ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో అప్పచెప్పుకోవాల్సిన వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు వారి లెక్క మోషేకు అప్పచెప్పినట్టుగా దేవుని యొక్క బిడ్డలు యేసయ్యకు వారి లెక్కను ఏం చేయాలి? ఖచ్చితంగా అప్పచెప్పుకోవాల్సినది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆ విషయం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. క్రైస్తవ జీవితం అంటే ఏదో సులువుగా ఏదో నచ్చినట్టుగా జీవించడం కాదు. చేసిన ప్రతి దానికి ఏం చెయ్యాలి? క్రీస్తు న్యాయాసనం ఎదుట వాటి లెక్కను అప్పచెప్పి తీరాలి. మోషే ఎదుట ఏ రీతిగా ప్రజలు వారి లెక్కలను చెప్తుండేవారో అదే రీతిగా యేసయ్య ముందు మనం ఏం చేయాలి? మన లెక్కలు అప్పచెప్పి తీరాలి. అందుకే మనం చేసిన ఉద్దేశం ఏంటి? మనం ఎలా జీవిస్తున్నాం? వాక్యాధారంగా ఉంటున్నామా? వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆత్మీయత కొరకు జీవించుతున్నామా? ఆత్మీకులను సంపాదించడానికి పరిగెడుతున్నామా? ఏంటి మన ఉద్దేశం? అన్నిటినీ దేవుడు ఏం చేస్తారు? తీర్పు తీర్చి తీరుతారు. అందుకే మత్తయి సువార్తల పుస్తకంలో చెప్తున్న ఒక మాట, మీలో మీరేం చేయకుడి, తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేసుకోమాకుడి. తీర్పు తీర్చడం వలన అది మీకేం కలగవచ్చు? మీ జీవితాన్ని కూడా దేవుడు తీర్పు తీర్చే విధానం కావచ్చు. అందుకే మోషే తన నాయకత్వం, తన తీర్పు తీర్చే విధానములో ప్రజలను దేవునికి ఏం చేసేవాడు? దగ్గర చేస్తుండేవాడు. అందుకే ఒక విషయం మనం తెలుసుకోవాల్సినది, మోషే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తీర్పు తీర్చి ప్రజలని ఎక్కడికి తీసుకొస్తుండేవాడు? దేవుని దగ్గరికి తీసుకొస్తుండేవాడు. ఆత్మీయతలోకి తీసుకొచ్చుతుండేవాడు. దేవుని కొరకు జీవించడానికి ప్రోత్సాహపరచుచుండేవాడు. ఆత్మీయతలో నడిపించుకోవడానికి ప్రజల్ని సిద్ధపరచుకున్నారు. అదే రీతిగా మనం కూడా చేసిన మంచిదైనను చెడ్డదైనను దేనికి ఏ తీర్పులోకి రావాలి? క్రీస్తు న్యాయాసనం ఎదుట ఉన్న తీర్పులోకి వచ్చి తీరాలి. అది క్రీస్తు కొరకు అయ్యుండి తీరాలి. అది ఆత్మీయత కొరకు అయ్యుండి తీరాలి. అది ఆత్మలను సంపాదించే విధానములు అయి ఉండాలి. అది అనేకులను బలపరిచే విధానములో మనం తీర్పుకు యోగ్యులవుదాం. అలాగైతే మనం ఏం చేయాల్సిన పరిస్థితి రాదు, వేదన పడాల్సిన పరిస్థితి రాదు. మోషే యొక్క తీర్పు తీర్చే విధానములో కొందరికి అది లాభం కలిగించేది, కొందరికి అది వేదన కలిగించేది. అవును కదా? తీర్పు తీర్చేటప్పుడు రెండు గుంపులు ఉంటాయి. ఒకరికి అది లాభం, ఒకరికి అది ఏం కలుగుతుంది? వేదన, నొప్పి.
అందుకే ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం, మనకి ఇందులో ఏం కల్పించుచున్నది? వేదన కల్పించే విధానములు ఉన్నదా, ఆనందం కల్పించే విధానములో ఉన్నదా? అందుకే ఒక విషయం మనం తెలుసుకోవాలి, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలి? నిలిచి తీరాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా మోషే యొక్క న్యాయపీఠము, మోషే ముందుగా నిలబడి వారి న్యాయములన్నింటినీ కూడా తీర్చిదిద్ది వాక్యానుసారంగా సరిదిద్దేటట్టుగా మనం కూడా చేసినవన్నిటికీ ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. అందుకే 5వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నారు, మనం చేసినది ఏది? మంచిదైనను చెడ్డదైనను రెండిటికి మనం ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. అందుకే దేవుని బిడ్డలుగా మనం ఆ కాలంలో మోషే ఉండేవాడు ప్రజలకు ఏం చేయడానికి? తీర్పు తీర్చండి. ఈ కాలంలో మోసే లేరు, మనమే తీర్పు తీర్చుకోవాలి, మనమే సరిదిద్దుకోవాలి. అందుకే అధికముగా మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మంచిదానికి తీర్పు యోగ్యత పొందేటట్టుగా మనం ఏం చేసుకోవాలి? ముందుకు నడవడానికి చూసుకోవాల్సినది. అందుకే మోషే తనకు కలిగిన నాయకత్వములో, మోషే తనకు కలిగిన ప్రజలను ఆత్మీక వశములో తెచ్చుకోవడానికి అన్ని ప్రయత్నం చేస్తుండేవారు. అందుకే ఈరోజు పగటి వేళనే మీరు వాక్య పరిచయం ఆలకించుచున్న మీకు నేను అడిగే ప్రశ్న, మీరు ఇతరులకు తీర్పు తీర్చి ఎంత ఆత్మీకతలోకి వారిని తీసుకొస్తున్నాం? ఎంతగా వారిని ఆత్మీకతలో ప్రోత్సాహపరచుచున్నాం? నీ ద్వారా ఎందరూ ఆత్మీకతలో తీర్పు పొందబడుచున్నారు? నీ ద్వారా ఎందరూ దేవుని యొక్క విషయంలో బలపడి వచ్చుచున్నారు అన్నది ఈరోజు పగటి వేళ ఏం చేయాలి? చూసుకోవాల్సినది. అందుకే మోషే తనకు కలిగిన పరిచర్యను ఆయన ఏం చేసుకొచ్చాడు? సరిగ్గా చేసుకొచ్చాడు. ఇక మనం చూద్దాం నిర్గమకాండం 32వ అధ్యాయం దాని 34వ వచనం చదివినప్పుడు అక్కడ చూసిన మాట మీరు చూడండి. 32వ అధ్యాయం 34వ వచనం. అక్కడ మనం చూస్తే మోషే మంచి నాయకత్వముతో ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేసేవాడు? ముందుగా ఉండి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించుకొని తీసుకువెళ్ళాడు. చూసారా? ప్రజలను ఏం చేయమను? ప్రజలను నడిపించుకొని తీసుకువెళ్ళము. చూడండి మోషే యొక్క నాయకత్వం చూడండి. ప్రజలను ఎక్కడ నడిపించుచున్నారు? దేవుడు చూపించిన మార్గములో ప్రజలను ఏం చేసుకుంటున్నాడు? నడిపించుకొని తీసుకువెళ్తున్నారు. దాని 32వ అధ్యాయం సారాంశం మనం చూస్తే, ఇశ్రాయేల్ ప్రజలు మోషే యొక్క నాయకత్వంలో మోషే లేని సమయం చూసేసి వీళ్ళు ఏం చేసేశారు? వేరే ఒక దేవతను తయారు చేశారు. చూడండి, నాయకుడు లేకపోతే ప్రజలు ఏమవుతారు? ఈ కాలంలో కూడా అంతే. మీరు నాయకత్వం చెయ్యకపోతే ప్రజలు ఏమవుతారు? అంటే దానికి లెక్క ఎవరు చెప్పాల్సి వస్తుంది? అయితే ఈరోజు పగటి వేళ ఒక్కసారి ఆలోచించండి. నిన్ను దేవుడు సంఘంలో చేర్చిన తర్వాత, నిన్ను దేవుడు ఒక కుటుంబంలో ఉంచిన తర్వాత, నిన్ను దేవుని యొక్క రాజ్యంలో ఉంచిన తర్వాత నీ నాయకత్వం ప్రజలని ఆత్మీకతలోకి తీసుకురాకపోతే, నీ యొక్క నాయకత్వం ప్రజలని ఆత్మీక వృద్ధిని చెందించకపోతే ప్రజలు ఎక్కడికి తిరుగుచున్నది? నాశనం వైపు తిరుగుచున్నది. అందుకే 32వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, మోషే దేవుని యొక్క కొండ మీదకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనకు, ఆరాధనకు, దేవుని యొక్క సన్నిధిలో సమయం గడపడానికి వెళ్ళిన మంచి సందర్భం చూసి ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం ఆయన రావడానికి ఆలస్యం చూసేసరికి వీళ్ళు ఏం చేశారు? వారికి ఒక దేవుడు కావాలని, వారు దేవునికి ఆరాధన చేయడానికి విధి విధానాలు కావాలని చెప్పి అహరోను యొక్క ప్రయత్నం వల్ల ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆశని వలన ఏం బయటకు వచ్చింది? ఒక దేవత బయటకు వచ్చింది. ఏ దేవత? దూడ. ఎందుకు రావడానికి ఉన్న కారణం? కారణం అడుగుతున్నాను. ఎందుకు త్రోవ తప్పిపోవడానికి కారణం? అంటే అహరోను ఉన్నాడు కదా నాయకత్వం చేయడానికి, కానీ అహరోను తన నాయకత్వము చేయాల్సిన బాధ్యతను సరిగ్గా చేయలేనందున ప్రజలు ఏమైపోయిరి? దేవునిని విడిచి దేవుని కాని దానిని వెతకడం మొదలెట్టిరి.
ఆత్మీకతను విడిచి అనాత్మీకతను పట్టుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోకుండా దేవుని యొక్క వాక్య వ్యతిరేకంగా ఉన్న వాటిని ఏం చేశారు? అంటే అహరోను కూడా దేవుని యొక్క అభిషక్తుడే కదా. అహరోను కూడా మోషే ద్వారా దేవుని ద్వారా పిలువబడిన వాడే కదా. అహరోను కూడా దేవుని యొక్క మాటను ఆలకించి నడిచిన వాడు కదా. కానీ ఏం చేయలే, నాయకత్వం చేయడానికి ఆయన ఏం చేసుకోలే, మనసు చూసుకోలే. నాయకత్వం చేసి ప్రజల్ని, ఈ కాలంలో కూడా అంతే, చాలామంది కేవలం దేవుని దగ్గరికి వచ్చి చర్చికి వచ్చి కూర్చోవడమే తప్ప ప్రజలను ఏం చేయట్లేదు, ఆత్మీకతలో నడిపించడానికి ఇష్టం లేదు. హలో, నీవు సంఘములో ఉండి, కుటుంబములో ఉండి, ఆత్మిక సమూహములో ఉండి ప్రజలకు నాయకత్వం చెయ్యకపోతే నీ మూలనే ప్రజలు ఏమయ్యేది? దారి తప్పిపోయేది, నాశనం అయ్యేది, విగ్రహారాధనకు బానిసలయ్యేది, లేకపోతే ఆత్మీకతలో నాశనమైపోయే కారణం. ఉన్నారా? ఎంతమంది ఉన్నారో నాకు తెలియట్లేదు. అందుకే ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మీకు దేవుడు ఉంచిన సంఘములో, మీకు దేవుడు ఉంచిన కుటుంబములో, మీకు దేవుడు ఉంచిన ఆత్మీక సమూహములో మీ నాయకత్వం ఎంతవరకు నెరవేర్చుకొని వస్తున్నారు? మోషే నిజంగానే ఆత్మీకుడే. ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనయు ఆరాధనయు జాగరింపు కొరకు ఎక్కడికి బయలుదేరారు? కొండ మీదకు బయలుదేరారు. మోషేని దేవుడు పిలిపించి ఇశ్రాయేలు ప్రజలను ఆ త్రోవలో నడిపించడానికి బయలుదేరారు. కానీ మోషే యొక్క ప్రార్థనకు ఆరాధనకు ఆలస్యం అయ్యేసరికి ఏం జరిగింది? ప్రజలు సూటిగా తిన్నగా దారి తప్పిపోయారు. దాని మూలంగా అధ్యాయం చివరికి చదివితే ఏమవుతుందో తెలుసా? చాలామంది ఇశ్రాయేల్ ప్రజలకు అది ఏమయ్యింది? మరణానికి కారణమైంది. మోసే తిరిగి వచ్చింది పలకలను తీసుకొని కొండ మీద నుంచి దిగి కిందకు వచ్చి చూచినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? దూడని తయారు చేసి వాటితో ఆరాధన, వాటి ముందుగా పాటలు పాడడం, వాటి ముందుగా నిలబడి చేయాల్సిన ఆరాధన విధానాలన్నీ చేసి కూర్చున్నప్పుడు ఎవరు వచ్చారు? నాయకత్వం చేసిన నాయకుడు వచ్చాడు. మోషే వచ్చి చూచినప్పుడు వీరి ఆత్మీకత అనాత్మీకతకు మారిపోయింది. చూచినప్పుడు ఆయన ఏం చేసుకున్నాడు? దేవుని దగ్గర నుంచి పొందుకున్న పలకను కూడా ఏం చేసుకున్నాడు? ఎర్రగొట్టేసే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు పగటి వేళ తెలుసుకోవాల్సిన విషయం, మనం ఆత్మీకులని చెప్పుకోవడం మాత్రం కాదు, మనం ఏం చేయాలి? ఆత్మీక నాయకత్వం కూడా చేసి తీరాలి. ముందుగా సంఘములో చేరిన వారు వెనక్కున్న వారిని ఏం చేసుకురావాలి? ఆదుకుంటూ రావాలి, చంపుకుంటూ రాకూడదు. ఆదుకుంటూ రావాలి, బలపరుచుకుంటూ రావాలి. ఈ కాలంలో చాలామందికి ఆదివారం వచ్చి ఆరాధనలో కూర్చొని చూసుకొని వెళ్ళిపోవడమే. నీ మూలంగా ఎంతోమంది నాయకత్వం లేకుండా ఏమైపోతున్నారు? తొట్టిల్లిపోతున్నారు. ఒక విషయం తెలుసుకోవాలి, అందరినీ మోసే చూడడం సాధ్యం కాదు. అందరినీ పాస్టర్ గారు చూసుకోవడం సాధ్యం కాదు. చాలామంది అనుకున్నది అన్ని పాస్టర్ గారే చూసుకోవాలి, విశ్వాసులుగా మనం ఎవరిని ఏం చూసుకోక్కర్లే. కాదు, సేవకుడు తన ఆత్మీకత కొరకు సమయోచితమనే సమయములో ఉపవాసములు, ప్రార్థనలు, జాగరింపులు అన్నీ చేస్తున్నప్పుడు ఆయన లేని సమయం చూసుకొని మనం ఏం చేసుకోవాలి? నాయకత్వం చేసి ప్రజల్ని చంపకూడదు, ప్రజలను ఏం చేయకూడదు, తప్పైన త్రోవలోకి నడిపించకూడదు, ప్రజల యొక్క ఆత్మీకతను చంపకూడదు. ఈ కాలములో చాలామంది ఇదే పని చేస్తున్నారు. ప్రజలను ఆత్మీకతగా బలపరచట్లే, ఆత్మీకతలో బలపరచకుండా ఎదురుగా వారిని ఏం చేస్తున్నారు? ఆత్మీకతలో చంపేస్తున్నారు. చంపడం చాలా సులువు, బతికించడమే కొంత. అయితే ఈరోజు పగటి వేళ నేను మీకు అడిగేది, మీ ద్వారా ఎందరు దేవుని యొక్క త్రోవలో నడిచేది? మీ ద్వారా, మీ నాయకత్వం ద్వారా ఎంతమంది ఆత్మీకతలో బలపడేది? మీ నాయకత్వం వలన ఎందరూ దేవుని కోసం జీవించేది? నీ ఆత్మీకత వలన ఎందరికి ఆత్మీక స్వభావం కలిగేది?
మోషేకి కానీ అడిగితే మోషే చెప్తాడు, నా నాయకత్వంలో నేనేం చేశాను, ముందుగా ఉండి నడిచాను. నాయకుడు అని చెప్తే దాని అర్థం ఏంటి? ముందుగా ఉండి నడిపించిన వాడు, లేకపోతే దేవునితో కలిసి ఉండి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ముందు నడిచిన వాడు. నడిస్తేనే వెనక్కున్నోళ్ళు కూడా ఏం చేసి వచ్చేది, నడుచుకొని వచ్చేది. అందుకే 32వ అధ్యాయం 34వ వచనం చదివితే చూసిన మాట, మోషే ఏం చేసేవాడు, ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుకొని తీసుకువెళ్తాడు. ఈరోజు రాత్రి పగటి వేళ నేను అడిగేది, మీరందరినీ ఆత్మీయతలో నడిపించారు. మీ ఖాతా బుక్లో ఎంతమంది ఆత్మీకులు నీ వెనక్కున్నారు? ఆత్మీకులు నీ వెనక్కి ఎంతమంది ఉన్నారు? నీ ద్వారా ఎంతమంది ఆత్మీయతలో బలపడి వెళ్ళేది? నీ నాయకత్వం ఎందరికి పనికొస్తున్నది? నీ ఆత్మీయత ఎందరికి పంచిపెట్టగలుగుతున్నావు? నీ ఆత్మీయత ద్వారా ఎందరిని బలపరచగలుగుతున్నావు? చాలామంది అహరోనులాగా తయారయ్యారు. ఆత్మీయతను ఇవ్వకుండా అనాత్మీయత కలిగిన వాటిని అన్నీ ఏం చేశారు, ప్రోత్సహించారు. అందుకే అహరోను చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఒక దూడు వచ్చేసరికి వీళ్ళకి ఎలాగ ఆరాధన వచ్చేసిందో నాకు అర్థం కావట్లే. ఒక దూడ వచ్చినప్పుడు పాట ఎలాగొచ్చిందో నాకు అర్థం కావట్లే. ఒక దూడ వచ్చేసరికి ఎలాగ వీళ్ళకు నాట్యం చేయాలనిపించిందో నాకు అర్థం కావట్లే. ఒక మాటలాడని, లేకపోతే స్పందించనిది, లేకపోతే ఏమీ ఏం లేదు, దేవునికి ఉన్న రూపకల్పన లేని ఒక సరుకు దేవుడు అని చెప్పినప్పుడు ఎలా వీళ్ళు నమ్మేశారు? అంతకాలం దేవుని యొక్క అద్భుతాలు చూసిన వారే 10 రకాలైన తెగుళ్ళతో ఐగుప్త దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్త దేశం నుంచి బయటికి తెచ్చారు. ఇవన్నీ చూశారు కల్లారా. అరణ్యం మొత్తం దాటించుకొని తీసుకొచ్చారు, చూశారు కల్లారా. ఎర్ర సముద్రం దాటుకొచ్చారు, చూశారు కల్లారా. తర్వాత ఏంటి, పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం చూశారు కంటి ద్వారా. ఇంకేం చూశారు? కావాల్సిన సమయంలో వారికి మన్నా దొరికేది చూశారు, కావాల్సిన సమయంలో నీళ్లు దొరికేది. చేదైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం దొరికేది? మధురంగా మార్చిన కొమ్మను వారు చూచారు, మధురంగా మార్చిన దేవుని యొక్క మాటలు వారు విన్నారు. ఈ సదుపాయాలన్నీ చూచిన తర్వాత కూడా ఈ ప్రజలు ఒక్క క్షణములో వారి మార్పు ఎలాగ మారిందో చూడండి. నాయకత్వం లేకపోతే ఎక్కువ సమయం ఏం అక్కర్లే, కొంతసేపు చాలు ఒకడు నాశనం అయిపోవడానికి. నాయకత్వం లేకపోతే ప్రజలు ఒక్క క్షణం చాలు ఏమైపోవడానికి, ఆత్మీయతలో నుంచి తొలగిపోవడానికి. అందుకే ఈరోజు పగటి వేళగా ఒక్క విషయం ఆలోచించుకోవాల్సింది, నీ నాయకత్వం ద్వారా ఎందరూ దేవుని ఆరాధన చేస్తున్నారు? నీ నాయకత్వం ద్వారా ఎందరూ దేవుని ఆరాధన చేయకుండా అన్య దేవతలను ఆరాధన చేసేది? నీవు అహరోనా మోషేయా? నీ నాయకత్వం అహరోనులా నాయకత్వంగా ఉన్నదా, మోషే యొక్క నాయకత్వంగా ఉన్నదా? ఈరోజు పగటి వేళ నీ మనసాక్షికి నీవే ఒకసారి ఏం చేసుకో, అడిగి తోల్చి చేసుకో. కానీ మోషేకి చెప్పుకోవడానికి ఒకటి ఉన్నది, ఏంటో తెలుసా? నా నాయకత్వం ద్వారా నేను ప్రజలను ఏం చేశాను, ఆత్మీయతలో బలపరిచానే తప్ప ఆత్మీయతలో ఏం చేయలే, చంపలే. అందుకే ఆ అధ్యాయము చదివితే చూడగలిగింది ఏంటో తెలుసా? మోషే కొండలో నుంచి దిగి వచ్చిన తర్వాత ఏం చేయించారో తెలుసా? వారిని మరలా ఆత్మీయతలో నడిపించడానికి ప్రయత్నం చూసుకున్నాడు. అందుకే ఈరోజు పగటి వేళ అడిగే ఒక ప్రశ్న మీ మనసాక్షికి మీరే అడిగి తీరాలి. నీ నాయకత్వం ద్వారా ఎందరూ బలపడ్డారు? నీవు ఎవరో ఒక ఆత్మికత ద్వారా, నీవు ఎవరో ఒక నాయకత్వం ద్వారా కదా బలపడింది. నీ నాయకత్వం ద్వారా ఎందరూ బలపడ్డారు? ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క సంఘాలు బలపడలేని కారణం ఏంటి? దేవుని యొక్క పిల్లలు బలపడలేని కారణం ఏంటి? దేవుని యొక్క పిల్లలు త్రోవ తప్పిపోవడానికి ఉన్న కారణం ఏంటి? ఎవరు లేరు, నడిపించే నాయకులు లేరు. అందుకే ఈరోజు మీరు మీ మనసాక్షిని ఒక్కసారి అడిగి చూడండి, నా నాయకత్వాన్ని నేను సరిగ్గానైనా చేసేది?
నేను చేసుకోవాల్సిన నాయకత్వాన్ని సరిగ్గా చేసుకొస్తున్నానా లేదా అన్నది మనం ఏం చేసుకోవాలి, చూసుకుంటూ రావాలి. ఒకవేళ వాటిని చూడకపోతే ప్రజలు నాశనం అయ్యేది ఎవరి వలన? నాయకత్వం లేని వలనే ప్రజలు ఏమయ్యేది, నాశనం అయిపోయొచ్చేది. అందుకే మనం చదివిన వాక్యంలో మోషే ఏం చేసేవాడు, ముందుగా ఉండి వెనక్కి ప్రజలు ఏం చేశాడు, నడిపించుకొని వచ్చాడు. ముందుగున్న నాయకుడికి వాక్యం ఉంటే వెనక్కున్న ప్రజలకి వాక్యం ఉంటుంది. ముందుగున్న నాయకుడికి ఆరాధన ఉంటే వెనక్కున్న ప్రజలకి ఆరాధన ఉంటుంది. ముందుగున్న నాయకుడు దేవునితో కలిసి జీవిస్తే వెనక్కున్న ప్రజలు కూడా దేవునితో కలిసి జీవించేది. నీవు ఎలాగున్నావో నీ వెనకాతలు వచ్చిన ప్రజలు కూడా అలాగే ఉండేది. వీటి గురించి అందరూ ఈరోజు పగటి వేళ అవగాహన కల్పించగలిగేది. అందుకే ఈరోజు రాత్రి వేళ, ఈ పగటి వేళ ఒకసారి ఆలోచించాలి. నీ నాయకత్వంలో ఎందరూ దేవునిని వెతకగలుగుతున్నారు? నీ నాయకత్వం వలన ప్రజలు నాశనం అవుతున్నారా? మోషేకి చెప్పడానికి ధైర్యము, బలము, శక్తి ఉన్నది ఏంటో తెలుసా? ఆయన నాయకత్వం ద్వారా ఏమవుతున్నది, ప్రజల ఆత్మీయతలో బలపడుచున్నది. అందుకే మోషే ఏం చేసేవాడు, తన నాయకత్వాన్ని సరిగ్గా చేస్తూ వచ్చిచుండేవాడు. యేసయ్య కూడా తన జీవిత కాలంలో చూడండి, మంచి నాయకునిగా శిష్యులకు మాత్రం కాదు అందరికీ సరిగ్గా నడిపించుకొని వచ్చుచుండేవాడు. ఆయన నాయకత్వంలోనే యూదా ఏమైపోయింది, త్రోవ తప్పిపోయింది. అయినా కూడా దేవుడు ఆయనని తిరిగి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆయనతో ఉండి ఆయన దగ్గరనున్న అన్ని సదుపాయాలన్నీ తీసుకొని అన్నీ చేసిన తర్వాత కూడా ఆయన ఏం చేయలే, బాగుపడలే. యేసయ్య నాయకత్వంలో నుంచే ఒకడు దొంగగా మారాడంటే ఆలోచించి చూడండి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మనం కూడా ఏం చెయ్యాలి, ఆత్మీకులని చెప్పుకొని వెళ్ళడం కాదు, మన ఆత్మీకత ద్వారా ఏం చేయాలి, ప్రజలను ఆత్మీకతలో నడిపించుకు తీసుకువెళ్ళాలి. ఈ కాలంలో ఉన్న దేవుని సంఘానికి, కుటుంబానికి ఇది చాలా అవసరమైనది. తర్వాత మనం చూసే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు అక్కడ చూసిన మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 5వ వచనం, 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఇచ్చే సమయంలో చెప్పిన ఒక మాట మీరు చూడండి. హలో, నాయకుడు పనేంటి? ఎవరికి మధ్యవర్తిగా ఉండాలి? దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా, అంటే షాక్ అబ్జర్వర్లా పనిచేయాలి. బండి మీరు చూసారా? ప్రతి బండికి ఏముంది, స్ప్రింగులు ఉన్నాయి. దేనికి? ఆ స్ప్రింగ్ ఉండబట్టి బండికి ఏ హాని జరగదు, కూర్చున్న మనిషికి ఏ హాని జరగదు. అందుకే ఇక్కడ మోషే చెప్తున్న మాట మీరు చూడండి. ఎవరికి మధ్య? దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నారు, వాక్యము ద్వారా ప్రజలని నడిపించుచున్నారు. హలో, దేని ద్వారా ప్రజలు నడిచేది? హలో, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్న నాయకుడు దేని ద్వారా ప్రజల్ని నడిపించేది? దేవుని యొక్క వాక్యోపదేశం ద్వారా. అలాగైతే నీవు ప్రజలకి నడిపించాలంటే ఎంత వాక్యోపదేశం నీలో ఉంటే నువ్వు ప్రజలకి నడిపించేది? అందుకే మన 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 మనలో వాక్యం లేకపోతే మనం ప్రజలను ఎలా నడిపించేది? హలో, ఈ దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండడం చిన్న విషయం కాదు. రెండు పక్కల నుంచి ఏం కలుగుతుంది?
ఆ. అందుకే చాలామందికి ఏం చేయడానికి ఇష్టం లేదు, మధ్యవర్తిగా ఉండడానికి ఇష్టం లేదు. అందుకే ఇక్కడ మోషే చెప్తున్న ఒక మాట మీరు చూడండి, ఆయన ఏం చెప్తున్నారు? నేను దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి, దేవునికి భయపడి, దేవుని యొక్క వాక్యం ఇచ్చి ప్రజలను ఏం చేసుకుంటున్నాను? బలపరుచుకొని తీసుకొస్తున్నాను. దాని ద్వారా ప్రజలు ఏమవుతున్నారు? దేవుని యొక్క కట్టుబాటులో నడుస్తున్నారు. ఒకవేళ మధ్యవర్తిగా మోసే నిలబడపోతే ఐగుప్తు ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? అందుకే మోసే మధ్యవర్తిగా ఉండి ఇటు దేవుని దగ్గర నుంచి కావాల్సిన ఆలోచన ప్రజలకిచ్చి, ప్రజల విషయాలన్నింటినీ కూడా దేవునికి ఏం చేసేవారు? ఇచ్చుచుండేవారు. మధ్యవర్తి పనేంటి? రెండు పక్కలు ఉన్నవారికి లాభం కల్పించడం. ఈ కాలంలో ఉన్న అందరు ఆత్మీయులన్నీ స్వార్థపరులే. నా జీవితం, నా ఆత్మీయత, నాకు నాకు నాకు. దేవుని దగ్గర నుంచి పొందుకొని ప్రజలకిచ్చి, ప్రజల దగ్గర ఉన్న విషయాన్ని దేవునికి ఏం చేయట్లే, ఇవ్వట్లే. హలో, సంఘములో ఉన్నవారికి ఎవరికో ఒక సమస్య వస్తే, సంఘంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక విషయంలో బాధ కలిగి, వేదన కలిగి ఉంటే మధ్యవర్తిగా ఉండి వారిని లేవనెత్తి తీసుకురావడానికి ఎవరు లేరు, మధ్యవర్తులు లేరు. ఒక కుటుంబం, ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయతలో చనిపోయిన ఒక పద్ధతి వచ్చినప్పుడు, ఆత్మీయతలోంచి దిగజారిన ఒక పద్ధతి వచ్చినప్పుడు ఆ మనిషిని తిరిగి తెప్పించుకోవడానికి ఎవరు లేరు, మధ్యవర్తులు లేరు. డబ్బులు వచ్చిన కారోబార్ అయితే మధ్యవర్తులు వస్తారు. అవును కదా? డబ్బుల విషయం వస్తే ఎక్కడ లేని మధ్యవర్తులు పరిగెట్టొచ్చేస్తారు. మా కేరళలో ఒక సిద్ధాంతం ఉంది. ఈ సామాన్లు దించే వాళ్ళు ఉన్నారు కదా, కలాసేనా కలాస వాళ్ళు ఉన్నారు. కలాసి వాళ్ళ పని ఏంటో తెలుసా? ఎవరైనా సామాన్లు ఏమైనా తెచ్చారనుకోండి, దించడం, ఎత్తడం. ఒకవేళ మనిషికి స్తోమత లేదో, లేకపోతే దించలేడో, వేరే ఎవరినైనా తెచ్చుకున్నారనుకోండి, ఈయన మధ్యవర్తిగా ఉండి ఆయన వచ్చినందుకు ఆయనకి డబ్బులు ఇవ్వాలి, సామాన్ దించినోడు డబ్బులు ఇచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళు కేసేస్తారు. అయితే ఈ సామాన్ వచ్చినప్పుడే ఈయనకి తెలిసిపోద్ది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మంచి అండర్స్టాండింగ్లో ఉంటారు. ఎందుకో తెలుసా? మధ్యవర్తిగా ఉంటే ఎంతో కొంత దొరుకుతుంది. స్థలం కొనడం, అమ్మడం చేసేటప్పుడు మధ్యవర్తులు ఉంటారు. వాళ్ళ పని ఏంటి? ఇటు నీ దగ్గర నుంచి కూడా లాభం దక్కించుకుంటారు, అవతల కొనుక్కున్నోడి దగ్గర నుంచి కూడా లాభం, రెండు పక్కల లాభం. దేనికోసం ఆ పని చేసేది? ఇప్పుడు ఆత్మీయతలో మీరు చూడండి, ఆత్మీయతలో మనం అందరూ మన స్వార్థం కొరకు మనం జీవించేవారుగా కాకూడదు. అది ఆత్మీకుల లక్షణం కాదు. మోషే స్వార్థపరుడు కారు. ఆయన ఏం చేసేవాడు? ఇశ్రాయేల్ ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉండి దేవుని దగ్గర నుంచి కావాల్సినవన్నీ ప్రజలకు అందజేసేవారు. ప్రజలకి కావాల్సినవన్నీ ఎవరికి అందజెప్తుండేవాడు? దేవునికి చెప్తుండేవారు. అలా చేసినందున ప్రజలు ఏం చేసేది? దేవునితో కలిసి జీవితం కొనసాగించేది. హలో, మధ్యవర్తులు లేకపోతే వ్యాపారాలు జరగవు. మధ్యవర్తులు లేకపోతే పొలాలు అమ్మడం కష్టం. అలాగైతే ఆత్మిక సమూహాలు ఆలోచించండి. ఆత్మీయ సమూహంలో ఆలోచించండి. మధ్యవర్తులు లేకపోతే ఎలా ఉంటుంది? అందుకే ఈరోజు దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడగలుగుతుంది. నీవు మధ్యవర్తిగా ఉన్నావా? నీ సంఘం కొరకు నీవు మధ్యవర్తిగా ఉన్నావా?
నీ 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 సేవకుడు కొరకు నువ్వు మధ్యవర్తిగా ఉన్నా, ఆత్మీకుల కొరకు నీవు మధ్యవర్తిగా ఉన్నావా? స్ప్రింగ్ లాగా పనిచేయగలుగుతున్నావా? ఇస్రాయేల్ ప్రజల మీద దేవుని యొక్క కోపం రగిలినప్పుడు, దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని చంపడానికి ఆశపడినప్పుడు మధ్యవర్తిగా ఎవరు నిలబడ్డారు? ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఉగ్రతను ఆపడానికి ఎవరి వల్ల కలిసి వచ్చింది? ఇదే మధ్యవర్తి పని. దేవునికి కోపం అనిపించింది ప్రజలందరిని ఏం చేసేద్దామని, చంపేద్దాం, నాకు అక్కర్లేదు. దేవుడి మనసులో ఇష్టపడ్డారు. అలాగైతే ఈరోజు పగటి వేళ ఒక ప్రశ్న, నువ్వు చావకుండా, నీ జీవితం ఆత్మీయతలో చావకుండా, చచ్చిపోకుండా ఎవరెవరో నీ కొరకు ఏం చేశారు? మధ్యవర్తిగా నిలబడ్డావు కాబట్టి ఈరోజు ఊపిరి పెట్టుకొని తిరుగుతున్నావు. అర్థం కాలే. నువ్వు క్షేమంగానే ఉన్నావు, ఎవరో నీ కొరకు ఏం చేశారు? మధ్యవర్తిగా ఉండి ఆత్మీయతలో, శారీరక విషయములో, ఆర్థిక విషయములో, కొన్ని సలహా చెప్పడంలో, లేకపోతే ఏ విషయములో అయినా సహాయపరిచే నాయకులు ఉన్నారు. కాబట్టి కొందరు చెప్తారు కదా, ఏ మధ్యరాత్రి ఫోన్ చేసినా అక్కడ ఫోన్ ఎత్తేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఆత్మీయతలో బలపరిచేవాళ్ళు. ఆ మధ్యవర్తిలో ఉండి ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను తిరిగి మీకు ఆ మధ్యరాత్రిలో ఎవరు ఫోన్ చేసే చెప్తున్నారు? అందుకే చూడండి, యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఒక స్నేహితుడింటికి ఇంకో స్నేహితుడు వెళ్ళి, ఒరే రాత్రి వేళల్ని ఏం చేశాడు? తలుపు కొట్టి, ఒరే నాకు కొద్దిగా రొట్టిరా, మా ఇంటికి ఎవరు వచ్చారు? చుట్టాలు వచ్చారు, దూరం నుంచి ఎవరో వచ్చారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి? రొట్టి ఇవ్వాలి. ఒరే ఏదో కొద్ది గీరా అంటే వీళ్ళు లోపల నుంచి డైలాగులు వేసేస్తున్నాడు. ఏంటని? ఒరే ఇప్పుడే పడుకున్నాను రా, ఒరే ఇప్పుడే పిల్లలు పక్కన పడుకున్నారు రా, తలుపులు మూసున్నాయి రా, బహానాలే చెప్తున్నాడే తప్ప లెగిచొచ్చి ఇచ్చే అంత స్తోమతాడు ఏం చేయట్లే. ఇప్పుడు చెప్పండి, అలాంటి స్నేహితులు ఉంటే సూపర్ కదా, అలాంటి మధ్యవర్తులు ఉంటే సూపర్ కదా. నీవు 3 గంటలకి, 1 గంటకి, 12 గంటలకి నీకు నచ్చిన టైంలో ఫోన్ చేసేసి ఆత్మిక ప్రోత్సాహం కోరుకున్నావు. ఓకే, వెరీ గుడ్. నీవెందరికి ఇస్తున్నావు? ఒక మధ్యవర్తి అంటే ఇటు అటు ఉండాలి కదా. నిన్ను కాపాడడానికి మధ్యవర్తి బాగానే నిలబడ్డాడు, నువ్వు ఎందరిని కాపాడడానికి మధ్యవర్తిగా నిలబడ్డావు. కానీ ఆ కథలో ఒక ఇది ఉంది, సారాంశం ఉంది. ఏంటి? ఆ మనిషిని బయట ఉన్న స్నేహితుడు ఏం చేశాడు? తలుపు కొట్టి 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 లేపాడు. హలో, ఆ మనిషిని ఏం చేశాడు? తలుపు కొట్టి 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 లేపి రొట్టె ఏం చేసుకున్నాడు? పుచ్చుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఆ కుటుంబంలో ఆయనకి ఇంటికి వచ్చిన అతిథులకు అందరికీ ఏం చేశాడు? ఇవ్వాల్సిన సామగ్రి అన్నీ ఇచ్చాడు. దానివల్ల ఏం జరిగింది? ఆ వారి అనుబంధం సరిగ్గా నిలబడగలిగింది. అందుకే నేను చెప్పొచ్చినమాట, మోషే దేవునికి, ఇశ్రాయేల్ ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ఆత్మీయతలో ప్రజలు ఏం చేసుకొచ్చారు? బలపరుచుకొని వృద్ధి చెందించుకొని వచ్చారు. అందుకే ఈరోజు పగటి వేళ నీవు మధ్యవర్తిగా ఉండడానికి ఎప్పుడైనా సిద్ధపడ్డావా? అందరికీ ఏం చాలా ఇష్టం? పెద్దవాళ్ళు అయితే కుర్చీ కావాలి, అవును కదా. పెద్దరికంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కుర్చీ కావాలి. వాక్యానుసారంగా కుర్చీ కాదు, ఇరికే గ్యాప్ దొరికేది, గ్యాప్ ఇటు దేవునికి ప్రజలకి మధ్య. అది కుర్చీ కాదు. ఇటు దేవుని యొక్క ఉగ్రత తట్టుకోవాలి, ఇటు ప్రజల యొక్క కోపం కూడా తట్టుకోవాలి.
ప్రజలు కోపం అవ్వరా? నీళ్ళు దొరకలేనందుకు ఎవరి మీద పడి వచ్చారు? మోషే మీద పడి వచ్చారు. తినడానికి లేనందున పడి వచ్చారు. ఎర్ర సముద్రం ముందు వచ్చినప్పుడు పడి వచ్చారు. ఆ తట్టుకున్న మోషకి దేవుడిచ్చిన కృపకే నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. పోకే ప్రజలది ఎలా వదలండి. యువతల పక్క ఎవరు? దేవుడు. మనుషుల కోపం మనం తట్టుకోవచ్చు, దేవుని కోపం మనుషుల కోపం ఓకే, ఏదో ఇచ్చో ఏదో చెప్పో మనం ఏం చేయొచ్చు, ఆపవచ్చు, ఏదో చేయొచ్చు. మా చిన్న పాప చెప్పినట్టుగా మా చిన్న పాప ఏం చెప్తుందంటే, మా ఇంట్లో ఎవరైనా కర్ర తెస్తే అది నేల మీద పడి దొరిలేస్తుంది. ఆ దొరలను చూసినప్పుడు మనకేమవ్వదు, కొట్టబుద్ధి అయ్యేదు. ఎందుకంటే దానికి తెలుసు దొరికితే వీళ్ళేం చేయరు, నిలబడితే కొడతారు. అందుకే మోసే కూడా ఇలాగే ఏదో చేయగలుగుతాడు. ప్రజలు కదా దొరిలేశారంటే వాళ్ళు కోపాలు ఆగిపోతాయని అని తెలుసు. కానీ దేవుని కోపాన్ని ఏం చేయాలి? ఈరోజు నేను మీకు అడిగే ప్రశ్న, మీరు దేవుని కోపాన్ని ఆపగలుగుతారా? నీ ఆత్మీయత, నీ ప్రార్థన బలం, నీ అభిషేకం, నీ కన్నీరు, నీ సమర్పణ, నీ వాక్య జ్ఞానం దేవుని యొక్క కోపాన్ని ఆపించగలుగుతుందా? ఎవరు ఏం చెప్పలే. మోసే ఆపాడు. అందుకే మోసే ధైర్యంతో చెప్పాడు, దేవా ఏమైనా ఉంటే నా మీద లెక్క తీసుకో, కానీ ఈ ప్రజల్ని ఏం చేయకూడదు. ఇదే మంచి మంచి మధ్యవర్తి లక్షణం. హలో, మధ్యవర్తి లక్షణం ఇదే. దేవా ఏ హాని ఉంటే నా మీద వచ్చును గాక, అది ఎవరికి మీద రాకూడదు. అందుకే మోసే గురించి చెప్తున్నది, మోసే దేవుని యొక్క కోపాన్ని ఏం చేసేవాడు? ఆపేవాడు, చల్లార్చేవాడు. దాని దగ్గర నుంచి ప్రజలకు ఏం చేసేవాడు? మేలుని, ఆత్మీయతనిచ్చేవాడు. హలో, ఇప్పుడు చెప్పండి, మోసే యొక్క నాయకత్వాన్ని, మోసే యొక్క మధ్యవర్తిని. హలో, ప్రార్థనలో ఒకటి ఉంది, మధ్యవర్తి ప్రార్థన. అది ఈ కాలంలో సంఘాల్లో లేవు. ఏం లేవు. అబ్రహాము జీవించిన కాలంలో సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయడానికి వచ్చారు. ఎందరో? 3 దేవదూతలు. అందులో ఒకటి యేసయ్య. ఓకే, వచ్చి సలహా ఎవరికి అడుగుతున్నారు? ఎందుకు అబ్రహాంని అడగాలి? అబ్రహాము ఏం చేసేవాడు? ఆత్మీకుడిగా దేవునికి ప్రజలకి ఏమై ఉండేవాడు? మధ్యవర్తిగా ఉండేవాడు. అందుకే సొదొమ గొమొర్రాని నాశనం చేసే ముందు ఎవరికొచ్చి చెప్తున్నారు? అబ్రహాముతో వచ్చి చెప్పారు. అబ్రహాముతో వచ్చి చెప్పినప్పుడు భోజనం అన్నీ ఇచ్చిన తర్వాత అబ్రహాముకి ఏం లేదు? మనశ్శాంతి లేదు. హలో, అబ్రహాంకి ఏం లేదు? మనశ్శాంతి లేదు. పడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే దేవునికి మధ్యవర్తిగా ఉండి ఏమో చేస్తున్నాడు? ప్రార్థన ద్వారా అడుగుతాడు, దేవా 50 మంది గాని ఉంటే నువ్వు అక్కడ ఉగ్రతను తెప్పిస్తావా? 40 మంది గాని ఉంటే నువ్వు ఉగ్రత తెప్పిస్తావా? 30 మంది గాని ఉంటే నువ్వు ఉగ్రత తెప్పిస్తావా? 20 మంది గాని ఉంటే నువ్వు ఉగ్రత తెప్పిస్తావా? చివరికి 10 మంది గాని ఉంటే ఉగ్రత. హలో, ఆ మధ్యవర్తిగా నిలబడడం చూడండి. తన తోటి సహోదరుడు నాశనం కాకుండా తనతో కలిసి ఆరాధన చేసి దేవునిని తెలిసి ఎరిగి దేవుని దగ్గర నుంచి దూరమైన మనిషి నాశనం కాకుండా ఈ మనిషి మధ్యవర్తిగా ఉండి చేసిన పని మీరు చూడండి. హలో,
ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలకి ప్రార్థన తెలుసు, ఏ ప్రార్థన తెలీదు? తెలీదు. మధ్యవర్తి ప్రార్థన అంటే నీ శోధన నా శోధన అనుకొని నేనేం చేయడం. హలో, నీకు రోగం అయితే అది నా రోగం అని నేనేం చేయడం. నీకు దురాత్మ పడితే నాకు దురాత్మ పట్టినట్టుగా నేను దాని కొరకు ఏం చేయడం. ఈరోజు పగటి వేళ వాక్యం ఆలకించిన మీకు నేను అడుగుతున్నాను, మీరైతే నిలబడతారా? నిన్ను ఆత్మీయతలో నిలబెట్టడానికి, నిన్ను ఆత్మీయతలో బలపరచడానికి ఎవరో నిలబడ్డారు కదా. హలో, నీకు కలిగిన వేదనలో, నీకు కలిగిన రోగములో, నీకు కలిగిన దురాత్మ ప్రవాహములో, నీకు కలిగిన అనాత్మీకతలో ఎవరో ఒకరు నిలబడే కదా నిన్నేం చేసింది, గట్టెక్కించి తీసుకొచ్చింది. అది ఆస్వాదించి, అది రుచి చూచుకొని మనం ఇతరులకు ఏం చేయడానికి ఇష్టం లేదు, మధ్యవర్తిగా ఉండడానికి ఇష్టం లేదు. కొన్నిసార్లు మాకే వేదన కలుగుతుంది. అంటే మనం కొన్ని కుటుంబాల కొరకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, వారి ఆత్మీకతలో జీవించినప్పుడు మనకేం వస్తుంది? హలో, ఉదాహరణకి ఒక దురాత్మ పట్టిన ఒక మనిషి ఉదాహరణ, ఆ మనిషి కొరకు ఆయన ఫోన్ చేసి చెప్పారు, అయ్యగారు మా ఇంటికి వచ్చి ఒకసారి ఏం చేయండి, ప్రార్థన చేయండి. అంటే ఆయన దురాత్మ పట్టిన మనిషి, ఆ ఇంట్లో దురాత్మ ప్రవాహం ఉంది. ఆత్మీకులుగా మనం ఏం చేయడానికి వెళ్తున్నాం? మధ్యవర్తిగా వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. ఏమని? దేవా, ఆ దురాత్మ శక్తి నుంచి ఈ మనిషిని ఏం చేయండి, కాపాడుకోండి. మనం వెళ్ళి ప్రార్థన చేసాం, దేవుడిని కనికరం, దయా, కృప, ఆ మనిషిని దేవుడు ఏం చేశారు? స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత కూడా ఈ మనిషి ఆత్మీకతలో నడవకపోతే మీ మనసు ఎలాగుంటుంది? తర్వాత ఆ మనిషి మీకు మళ్ళీ పిలుస్తారు, ఏమండి మళ్ళీ ఒకసారి వచ్చి మా కోసం ప్రార్థన చేయండి, పరిస్థితి బాగోలేదు అని చెప్తే ఎందరు వెళ్తారు? ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పలే. మన మనసు ఏమైపోద్ది? మీరు కలవరాని సింపుల్గా తగ్గొడేశారు, మీరు మధ్యవర్తికి వెళ్ళలేదు కాబట్టి. మధ్యవర్తిగా వెళ్ళినప్పుడే దాని వేదన దానిలో ఉన్న ఏమర్థం అవుతుంది, ఆ ఇరుకన్నది మనకు అర్థమయ్యేది. నేను ఇది చెప్పొచ్చిన కారణం ఏంటంటే, మోషే అనుభవించిన ఇరుకు, అబ్రహాం అనుభవించిన ఇరుకు. మధ్యవర్తి ప్రార్థన అంటే చిన్న విషయం కాదు. మధ్యవర్తి ప్రార్థన అంటే దేవుని యొక్క ఉగ్రత నువ్వేం చేయడం, నీ ఆత్మీకత ద్వారా, నీ అభిషేకం ద్వారా, నీ ప్రార్థన ద్వారా ఏం చేయడం, అడ్డగించడం. హలో, మనకి అహంకారం, గర్వం ఎక్కువ పెరిగినప్పుడు మధ్యవర్తిగా ప్రార్థన చేయడానికి లేకండి, సగం చచ్చిపోద్ది. సగం పిచ్చి చచ్చిపోద్ది. దేవుని దగ్గర నుంచి ఒక్క స్ట్రోక్ తగిలితే ఇవన్నీ ఆటోమేటిక్ ఏమైపోద్ది. అంటే అబ్రహాం ఇంటికి 3 దేవదూతలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరు ఏం చెప్పలే. మీరు అనుకుంటున్నారు, ఓకే ఒకటి కారణం ఉంది, ఆయనకి పిల్లలు లేరు, నిరుత్సాహంతో ఉన్నాడు. ఓకే, కాదని నేను అనట్లే, బలపరచడానికి. ఓకే, నేను కాదంటలే. కానీ మరుపక్క ఆయన ఇంట్లో ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు కదా. ఆయన అనుకున్నాడు, ఈ కొడుకే నా సర్వస్వం, అన్నీ నాకు సూపరు, ఈయనకి ఆట వాటా అన్నీ రాసి ఇచ్చేస్తాను, అన్నీ ఇలాగ అనుకుని కూర్చున్నాడు. కానీ పిల్లలు లేరు. ఒక పక్క ఆయన వేదన పరుస్తున్నారు, అది వేరే విషయం. హలో, ఆయన ఆత్మీకతలో నిరుత్సాహం పొందుకొని కూర్చున్నాడు.
విశ్వాస జీవితంలో అలాగే ఏమైపోతున్నది, తగ్గిపోతున్నది. అలాంటి సమయంలో దేవదూతలు వచ్చి, యేసయ్య వచ్చి ఆయనను ఏం చేశారు, బలపరిచి ఆయనని మళ్ళీ కుదిపించారు. హలో, అందుకే ఆయన నిరుత్సాహాన్ని చంపించేసి మధ్యవర్తిగా నిలబడేటట్టుగా కృపను దయచేశారు. అంటే అబ్రహాం లోపల ఉన్న కొన్ని సరుకులు బయటికి రావాలి అంటే దేవుని యొక్క బలం ఆయనకి కావాలి. దేవుని ఆయన దగ్గరికి వచ్చి బలపరిచేసరికి ఈయనకు అర్థమైపోయింది, నా లోపల ఉన్న నిరుత్సాహం బయటికి రావాలంటే నేనేం చేయాలి, మధ్యవర్తిగా వచ్చి తీరాలి. అప్పుడు ఆయన దేవునికి మధ్యవర్తిగా ఉండాడు కదా, దేవా 50 మంది ఉంటే బతికిస్తావా, 40 మంది ఉంటే బతికిస్తావా, 10 మంది ఉంటే బతికిస్తావా? దేవుడు ఆయన ప్రార్థన ఏం చేశారు, 10 మంది బతికారా? సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి 10 మంది బతికారా? ఎవరు చెప్పలే. ఎంతమంది బతికారు? ఎవరు చెప్పలే. ఎంతమంది బతికారు? మిగతా 7 ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓకే, మీరు 3 బతికారు అంటున్నారు కదా, అందరు ఉన్నారా? 3 బతికారు. ఈ 3 కూడా ఆత్మీకులేనా? అందరూ సైలెంట్ అయిపోయారు. నేను ముగించేస్తాను. 10 మంది కోసం మధ్యవర్తిగా నిలబడ్డారు. ఎంతమంది బతికారు? 3 బతికారు. ఒక ఆమె ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఏం చూసింది? వెనక్కు చూసింది, ఉప్పు దిష్టి బొమ్మ అయింది. ఓకే, ఆమె సంగతి వదలండి. ఇప్పుడు మిగిలిందంతా 3 2 కుమార్తెలు. ఓకే, 10 మంది లెక్క ఏంటో తెలుసా? అమ్మా నాన్న ఇద్దరు ఆడపిల్లలు. ఓకే, వారిద్దరికి ఉన్న భర్తలు ఎంతమంది అయ్యారు? మళ్ళీ లెక్కేయండి. అమ్మా నాన్న, 2 పిల్లలు, వారికి ఉన్న 2 భర్తలు ఎంతమంది అయ్యారు? 6. ఓకే, ఇప్పుడు అబ్బాయి తాలూకా అమ్మా నాన్న 8. ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మా నాన్న ఎంతమంది? 10 మెంబర్స్ అయ్యారా? ఎంతమంది కోసం ప్రార్థన చేశారు? 10 మంది కోసం గోజాడి ప్రార్థన చేస్తే ఎంతమంది బతికారు? 3 బతికారు. ఓకే, 3 బతికారు, బాగానే ఉంది. కొండ మీదకి వెళ్ళండి అని చెప్పేసి పంపించేసి కొండ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చేసిన పను ఎవరు ఏం చెప్పలే. కొండ మీదకి ఎక్కి బతికేశారు. బతికేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? వారి సొంత నాన్న వ్యతిరేకంగానే అక్రమంగా ఏం చేసుకున్నారు? సంపాదించి పిల్లలను సంపాదించుకున్నారు. హలో, వారే ఎవరు? మోయాబీయులు, ఎదోమీయులు. 10 మంది కోసం ప్రార్థన చేస్తే 3 ఏమయ్యారు? రక్షించిపోని ఉన్నారు. కానీ ఆ మధ్యవర్తి ప్రార్థన ఇంకా కొద్దిగా కొనసాగించుంటే ఆయన అబ్రహాం అనుకున్నాడు, 10 మంది కోసం నేను అడిగాను కదా, దేవుడు 10 మందిని నాకు ఇచ్చేస్తారని ధీమా పడ్డాడు. ఆ మధ్యవర్తి ప్రార్థనను ఏం చేశాడు? వదిలేసరికి ఏమైపోయింది? 13 కూడా ఏం కాలే. హలో, నేను కూడా చెప్పేది ఇదే. అందుకే ఈరోజు పగటి వేళ వాక్యాంశాలు ముగించే ముందు ఒక విషయం మీకు అడుగుతున్నది. నీ ఆత్మీయత ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీవు దేవుని యొక్క సన్నిధిలో జీవించిన ద్వారా ఎంతమందిని మధ్యవర్తిగా ఉండి బలపరచగలుగుతున్నావు, కాపాడుకోగలుగుతున్నావు, ఆత్మీయతను ఇవ్వగలుగుతున్నావు? ఈరోజు పగటి వేళ ఒకసారి ఆలోచించండి. అలాంటి యొక్క ఆత్మీయత కొరకు దాహం కలిగి జీవిస్తే
ఖచ్చితంగా మోషేలాగా మనం కూడా ఏం చేయగలుగుతాం? మంచి నాయకునిగా, మంచి అధ్యక్షునిగా, మంచి మధ్యవర్తిగా ప్రజలకి ఆత్మిక విషయాలు ఇచ్చి ఏం చేయగలుగుతాం? ఒక సమూహాన్ని గుంపు కోర్చుకోగలుగుతాం. ఆ గుంపు దేవుని కొరకు సిద్ధపడగలిగేటట్టుగా ఆత్మిక గుంపులుగా, దేవుని యొక్క రాజ్యాన్ని చేరగడే గుంపులుగా ఏం చేయొచ్చు? మనం మార్చుకోవచ్చు. అందుకే దాని కొరకు మనం ప్రయత్నం చేసుకొని ఈ కాలంలో లోనున్న కొన్ని చెత్త స్వభావాలన్నీ కూడా మారడానికి, ఆత్మిక పరిపక్వత మనలోకి రావడానికి మనం కూడా ఏం చేద్దాం? ఆత్మిక ఆత్మీకులిగా మనం ఏం చేద్దాం? మధ్యవర్తి అన్న సేవా పరిచయలోకి దిగుదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు దీవించును గాక.